గంభీర్ పాతగాయం మర్చిపోడా, అస్సలు క్షమించడా? తను పేరులోనే కాదు నిజంగానే మనసు కూడా అంత గంభీరంగానే ఉంటుందా? నిజమే కావచ్చు. ఎందుకంటే మనం అతన్ని డగౌట్లో చూసినప్పుడు కానివ్వండి, డ్రెస్సింగ్ రూమ్లో చూసినప్పుడు కానివ్వండి, అంత నవ్వుతూ అయితే ఎప్పుడూ కనిపించాడు. రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అప్పుడు మాత్రమే కాస్త నవ్వాడు. అందరూ కూడా అతని మీద కామెంట్ చేస్తూ ఉంటారు, గంభీర్ కాస్త నవ్వు అని. ఈవెన్ మాజీలు కూడా అతన్ని సెటరికల్గా అట్లా అనడం కూడా చూసాము. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, గౌతమ్ గంభీర్ సందీప్ పాటిల్ విషయంలో ఇంకా కోపంగానే ఉన్నాడంట. ఆ విషయాన్ని ప్రత్యేకంగా సందీప్ పాటిలే చెప్పాడు. సందీప్ పాటిల్ అంటే టీమిండియా మాజీ క్రికెటర్, ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీం మెంబర్, సెలక్షన్ కమిటీలో కూడా సెలక్షన్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశాడు 2012, 13, 14 ఆ పీరియడ్లో. సో కాబట్టి మరి గంభీర్కి సందీప్ పాటిల్కి మధ్య గొడవ ఏంటి? సందీప్ పాటిల్ విషయంలో ఎందుకు గంభీర్ కోపంగా ఉన్నాడు? ఎందుకు అంటే 2013లో గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ టూర్ ఆడుతున్నాడు. అంటే ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చి ఆడుతుంది. ఆ గేమ్ తర్వాత గౌతమ్ గంభీర్ని తప్పించారు. సో తనని ఎంపిక చేయలేదు. సో ఆ విషయంలో సందీప్ పాటిల్ వల్లనే తనకు టీంలో ప్లేస్ దక్కలేదని గౌతమ్ గంభీర్ అయితే చాలా చాలా కోపంగా ఉన్నాడంట. ఎందుకంటే అప్పటికీ అతను గౌతమ్ గంభీర్ 2007 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ టీం మెంబర్, తన రోల్ కూడా చాలా కీలకమైంది. 2011 వరల్డ్ కప్ గెలవడంలో కూడా తన రోల్ చాలా కీ. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే గంభీర్కి దక్కాల్సినంత క్రెడిట్ అయితే అతనికి దక్కలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయంలో కూడా తను చాలా సార్లు ఓపెన్ అయ్యాడు. ఒక్క 6తోనే వరల్డ్ కప్ గెలవలేదు అని ఇండైరెక్ట్ గా ధోనీని ఉద్దేశించి కూడా మాటలు అన్నాడు. ఎందుకంటే ధోని 6 గురించే చాలా హైప్ వచ్చింది కాబట్టి. సో గంభీర్ ఆ విషయంలో అలా ఓపెన్ అయ్యాడు. మరి సందీప్ పాటిల్ని ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నాడు? ఆ విషయం సందీప్ పాటిలే చెప్పాడు. 2013 తర్వాత గౌతమ్ గంభీర్ టీంలోకి తీసుకోలేదు గౌతమ్ గంభీర్ని. సో వన్డేల నుంచి అతన్ని తప్పించారు. T20లో ఆడలేదు. అతను చివరిసారిగా ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్ 2016లో. కాబట్టి అతను ఆ విషయంలో చాలా కోపంగా ఉన్నాడంట సందీప్ పాటిల్ విషయంలో. నిజానికి క్రికెటర్స్ అందరికీ ఇట్లా జరుగుతూనే ఉంటుంది, కానీ దాన్ని మర్చిపోతారు. అయితే గౌతమ్ గంభీర్ మర్చిపోలేదంట. ఆ విషయాన్ని సందీప్ పాటిల్ రీసెంట్ గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. తను సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఇట్లా చాలా మంది క్రికెటర్లని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కి తను డైరెక్ట్ గా ఒకసారి చెప్పారంట 2012లో. సచిన్ టెండూల్కర్ నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి, నిన్ను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తే సచిన్ ఎందుకు నన్ను రీప్లేస్ చేస్తున్నారు అని కూడా అడిగాడంట. సో ఈ సంభాషణ కూడా సచిన్ టెండూల్కర్ తో జరిగింది. ఆ తర్వాత 2013లో సచిన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా సచిన్ టెండూల్కర్ తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని, తను మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్ గా సచిన్ రిప్లై ఇస్తాడని అయితే సందీప్ పాటిల్ చెప్పాడు. వీరేంద్ర సెహ్వాగ్ కానివ్వండి, యువరాజ్ సింగ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తను ఎప్పుడైతే సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టానో అలాంటి ప్లేయర్లంతా కూడా ఇప్పుడు తనతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారని, పాత విషయాలు ఏవి గుర్తు పెట్టుకోకుండా ఉన్నారని అతను చెప్పాడు. కానీ గంభీర్ మాత్రం ఇంకా పాత విషయం అలాగే గుర్తుపెట్టుకొని చాలా సందర్భాల్లో టీవీ షోస్ లో కలిసి పాల్గొన్నప్పుడు కూడా అతను మాట్లాడలేదంట గంభీర్. ఒకే రూమ్ లో కూర్చున్నప్పటికీ కూడా తన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదంట గౌతమ్ గంభీర్. మరి తను ఎందుకు ఇలా ఉన్నాడు? సరే, గంభీర్ నిర్ణయమే సరైంది కావచ్చు. నేను చాలాసార్లు సందీప్ పాటిల్ చాలాసార్లు ట్రై చేశాడంట, హాయ్ గంభీర్ అని పిలిచినప్పటికీ కూడా గంభీర్ తల తిప్పుకునేవాడంట. నిజంగా గంభీర్ అంత సున్నిత మనసు కూడా, లేదంటే ఒకసారి మనసుకైన గాయాన్ని మరీ పర్సనల్ గా తీసుకుంటాడా? మర్చిపోడా? నిజానికి క్రికెట్లో ఇవన్నీ తప్పదు. సందీప్ పాటిల్ చెప్పడం అనే కాదు, సందీప్ పాటిల్ చెప్పాడు స్ట్రైట్ గా. ఏంటంటే సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు, సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు బిగ్ కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తను సచిన్ టెండూల్కర్ ని తప్పించడం అనేది తనకి బాగా గుర్తుంది. కానీ రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా ఇట్లాంటి ప్లేయర్స్ అందరినీ నేను పిక్ చేశాను. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. పిక్ చేసిన వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఎప్పుడైతే ఎవరినైతే పక్కన పెడతామో దాని గురించి మాట్లాడతారు. కానీ పక్కన పెట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫామ్ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. మరి చాలా మంది క్యూలో ఉంటారు. ఇండియన్ క్రికెట్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. చాలా మంది క్యూలో ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఫామ్ లో లేని వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టాలి. నిజానికి సచిన్ టెండూల్కర్ కూడా 2012లో ఏమాత్రం ఫామ్ లో లేడు. ఓడిఎస్ లో కొంచెం బెటర్ గా ఉన్నాడు, కానీ టెస్టుల్లో అయితే ఫామ్ లో లేడు. ఒక సెంచరీ కూడా లేదు ఆ సింగిల్ ఎడిషన్ లో. కాబట్టి అతన్ని తప్పించాల్సి వచ్చింది. అతను కూడా వాంకడేలో రిటైర్మెంట్ ఇచ్చాడు 2013లో. గంభీర్ కూడా 2016 వరకు ఆడాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కోచ్గా పనిచేస్తున్నాడు.
సో ఈ రకంగా అయితే మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి అని చెప్పాడు. ఇక యువరాజ్ సింగ్ విషయంలో కూడా ధోని తప్పేమీ లేదని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు తనే సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. సందీప్ పాటిల్ హయాంలోనే యువరాజ్ సింగ్ ని కూడా తప్పించడం జరిగింది. అయితే కెప్టెన్ ధోనియే ఇతన్ని తప్పించడానికి రీజన్ అంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చాలా సార్లు మీడియాలో మాట్లాడడం చూసాము. ధోనిని ద్వేషించడం, ధోనిని తప్పుపట్టడం చేయడం చూసాము. కానీ ఆ విషయంపై అయితే ఇప్పుడు సందీప్ పాటిల్ క్లారిటీ ఇచ్చాడు. ధోని ఎప్పుడు కూడా సెలక్షన్ విషయంలో జోక్యం చేసుకోలేదని, ఎస్పెషల్లీ యువరాజ్ సింగ్ ని పక్కన పెట్టాలి, యువరాజ్ సింగ్ ని తప్పించాలని తను ఎప్పుడు కూడా చెప్పలేదని అయితే సందీప్ పాటిల్ చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై యోగరాజ్ సింగ్ ఏమంటాడో చూడాలి. ఎందుకంటే చాలా దారుణంగా ఫైర్ అయ్యాడు ధోని మీద. యువరాజ్ సింగ్ కెరియర్ ని ఖతం చేసిందే అతడు అని, యువరాజ్ సింగ్ కి అసలు కెరియర్ లేకుండా చేశాడు అని చెప్పైతే చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు యోగరాజ్ సింగ్. మరి అసలు విషయం ఏంటనేది అయితే సందీప్ పాటిల్ చెప్పాడు. మరి దీనిపై యోగరాజ్ సింగ్ ఏమైనా స్పందిస్తాడా, లేకపోతే గౌతమ్ గంభీర్ పై చేసిన వ్యాఖ్యలకు గంభీర్ ఏమైనా స్పందిస్తాడో కూడా చూడాలి. యాక్చువల్గా గంభీర్ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతను చేసిన కమెంట్స్ చూస్తే తను చాలా మెచ్యూర్డ్ గానే కనిపించాడు. ఎందుకంటే ఈ క్రెడిట్ తన ఒక్కందే కాదని, T20 వరల్డ్ కప్ గెలవడం, టీమ్ ని చాలా సెటప్ చేసి పెట్టారు. రాహుల్ భాయ్ అండ్ లక్ష్మణ్ భాయ్ కి థ్యాంక్స్ అని కూడా చెప్పారు. సో ఇన్ని చెప్పిన తర్వాత గంభీర్ అయితే చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాడు. తను మాత్రమే క్రెడిట్ తీసుకోవట్లేదు, మిగతా వారికి కూడా ఇస్తున్నాడు అని అయితే అర్థమైంది. కానీ మరి సందీప్ పాటిల్ విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో గంభీర్కే తెలియాలి. మరి ఈ విషయంలో గంభీర్ చేసింది కరెక్టేనా? సందీప్ పాటిల్ పిలిచి పలకరించినా కూడా తను ముఖం తిప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.